హాయ్ అందరికీ, మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. ఇలాంటి అద్భుతమైన ఆలయ రహస్యాలు, చారిత్రక కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ శ్రీకాళహస్తి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రమే మన శ్రీకాళహస్తి. ఇక్కడ ప్రధాన ఆలయం శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం. ఇది పంచభూత స్థలాల్లో ఒకటి. ఇక్కడ శివుడు వాయులింగం రూపంలో వెలిసి ఉన్నాడు. అసలు శ్రీకాళహస్తి పేరు వెనుక ఉన్న కథ ఏమిటి? శ్రీ అంటే సాలేడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పురాణాల ప్రకారం ఈ మూడు జీవులు శివలింగాన్ని తమ తమ విధానంలో పూజించేవి. సాలేడు తన జాలంతో లింగాన్ని కప్పి రక్షించింది. పాము రత్నాలను సమర్పించింది. ఏనుగు ప్రతిరోజు నది నీళ్లు తెచ్చి అభిషేకం చేసింది. వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవ వచ్చినా వారి భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై వారికి మోక్షం ఇచ్చాడట. అందుకే ఈ క్షేత్రం పేరు శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. ఈ ఆలయం ప్రత్యేక ఏమిటంటే గర్భగుడిలో ఎలాంటి గాలి ప్రవాహం లేకపోయినా అక్కడి దీపం స్వయంగా కదులుతూ ఉంటుంది. అందుకే ఇది పంచభూతాల్లో వాయుతత్వంకి ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం చాలా పురాతనమైనది. చోళరాజులు తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని విస్తరించారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో గోపురాలు నిర్మించబడ్డాయి. అందమైన శిల్పాలు, రాతి స్తంభాలు, పురాతన శాసనాలు ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. అసలు అక్కడ మనం చూడవలసిన ముఖ్య ప్రదేశాలు ఏమున్నాయి? రాహుకేతు పూజ మండపం. శ్రీకాళహస్తి రాహు కేతు దోష నివారణకు ప్రసిద్ధి. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. స్వర్ణముఖి నదీ తీరము. ఆలయం పక్కనే ప్రవహించే ఈ నది ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుంది. పాత గోపురం 2010లో కూలింది. ప్రాచీన గోపురం ఒకప్పుడు ఎంతో ఎత్తుగా ఉండేది. ఇప్పుడు కొత్తగా పునర్నిర్మించారు. పాతాళ గణపతి ఆలయం కొంచెం దిగువ భాగంలో ఉన్న ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకం. అసలు ఈ శ్రీకాళహస్తిలో కొత్తగా ఏముంది? ఇటీవల సందర్భాలలో ఆలయం చుట్టూ సౌకర్యాలు మెరుగుపరిచారు. భక్తుల కోసం క్యూ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, శుభ్రత మరింత మెరుగైంది. రాత్రి సమయంలో లైటింగ్ చాలా అందంగా ఉంటుంది. శ్రీకాళహస్తి శివరాత్రి రోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహాశివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ రోజు ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతుంది. ఈ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ శివుని అనుభూతి ఎంతో ప్రత్యేకమని భక్తుల నమ్మకం. ఇదే శ్రీకాళహస్తి మహిమ, వాయులింగ రహస్యం, పురాతన చరిత్ర, భక్తి, శిల్పకళ, ఆధ్యాత్మికత కలిసిన అద్భుత క్షేత్రం. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్ళారా? వెళ్తే మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆలయ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అంతవరకు మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.